హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వీళ్ళు మా పిల్లలు కృతిక్ బాహుబలి బ్రదర్స్. వీళ్ళు అమ్మమ్మ తాతయ్య పొలానికి వెళ్తే అక్కడికి పొలానికి వచ్చారు. వరి నాట్లు నాటుతున్నారు. మీకు తెలుసు కదా వరి నాట్లు ఎలా నాటుతారో. ఫస్ట్ ఎక్కువ కలెక్ట్ చేసుకొని అలా సెపరేట్ చేస్తారు. తర్వాత ఎక్కడికక్కడ ఊడుస్తారనమాట వరి నాట్లు. అక్కడ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా మంచిగానే ఆడుకుంటున్నారు మా పిల్లలు ఇద్దరు కృతిక్. మా అమ్మ నాన్న ఏమో తీసుకెళ్ళు ఇంటికి, చాలు బురద ఎక్కువగా ఉంది మట్టిలో, ఇంకా చిన్న చిన్న జలగలు ఏమైనా ఉంటాయేమో, తీసుకెళ్ళి ఇంటికి చాలు అని చెప్పినారు. అయితే నేనైతే మాత్రం రండిరా వెళ్దామంటే, లేదమ్మా అమ్మమ్మ తాతయ్యకి హెల్ప్ చేసి మేము కూడా కొంచెం తీస్తాము, ఇది మా పొలం అండి, ఈ పొలంలో అలా సెపరేట్ చేస్తారు, ఇంకా నేను రండిరా వెళ్ళిపోదామని చెప్తే వాడేమో ఫీల్ అయిపోయి ఒక్కడే హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. అన్నా నుండు వెళ్ళిపోకు, నువ్వు ఒక్కడివే, పాములు ఉంటాయి, నేను కూడా వస్తాను అని ఇంకా వీడు కూడా వెంటనే స్టార్ట్ అయిపోయాడు ఇంటికి వెళ్ళిపోవడానికి. కానీ వీడికి పాపం వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే వీడు కూడా అక్కడే ఉండి ఇంకా అమ్మమ్మ వాళ్ళతో స్పెండ్ చేయాలనుకుంటున్నాడు, ఇంకా చాలా బాగా ఆడుకోవాలని అనుకుంటున్నాడు. వాడు మాత్రం స్ట్రైట్గా ఫీల్ అయిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక్కడే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. నాకైతే భయం వేస్తుంది, ఎక్కడే పాములు ఉంటాయో ఏముంటాయో అని భయం వేస్తుంది. ఒకసారి అయితే మేము వచ్చేటప్పుడు పాము కనిపించింది, అందుకు భయంకి వాళ్ళతో పాటుగా వెళ్ళేదాన్ని. కానీ వాడు ఒక్కడే వెళ్తున్నాడు. ఉండరా బాబు అంటే ఉండకుండా వెళ్ళిపోతున్నాడు. అమ్మ నేను నేను వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపోమన్నావు కదా, ఇక్కడ ఆడుకుంటా అంటే ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నావు, మేము ఇంటికి వెళ్ళిపోతాంలే, నువ్వేం రావక్కర్లేదని చెప్పి సీరియస్గా వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఆ పొలంలో గట్టుల్లో కూడా బురద, ఈ పురుగులు ఉంటాయి ఏముంటాయి అని భయపడకుండా హ్యాపీగా ఇద్దరు జాలీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. మా పిల్లలు అంటే ఏంటనుకున్నారు, పెద్ద ప్రపంచమే. ఈ వరల్డ్ చూడడానికి మీరు వస్తారా? రండి, పెద్ద